హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఈరోజు ఇంటర్వ్యూస్ కోసం అయితే చెప్తాను. 2 టైప్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒకటి ఆఫ్లైన్ ఉంటుంది, ఇంకా ఆన్లైన్ ఉంటుంది. నాకు ఆఫ్లైన్ భయము, నేను అటెంప్ట్ చేయలేను. వాళ్ళని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అన్న వాళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ కంటే నేనైతే ఆఫ్లైన్ ఇంటర్వ్యూకి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు మనం ఆన్సర్ చేసే మన వే ఆఫ్ టాకింగ్ బట్టి కానీ, లేకపోతే మన ఫిజికల్ అపీరియన్స్ని బట్టి కానీ వాళ్ళు అయితే సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన తర్వాత నాకైతే 2 ఇంటర్వ్యూస్ జరిగాయండి. ఒకటి హెచ్ఆర్ జరిగింది, ఇంకొకటి నర్సింగ్ మేనేజర్ జరిగింది. బట్ మీకు కూడా అలా టూ అయితే జరుగుతాయని నేను అనుకోను. ఒక్కొక్కరికి కొంతమందికి ఒక్కొక్కటే కూడా జరగవచ్చు ఇంటర్వ్యూ. బట్ నాకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే ఇంటర్వ్యూలోని హ్యాండ్ వాషింగ్ అడిగారు, సిపిఆర్ అడిగారు, హై అలర్ట్ మెడికేషన్ అడిగారు, ఇంకా లాసా డ్రగ్స్ మనం ఎలా అరేంజ్ చేస్తామో నార్కోటిక్స్ కోసం అడిగారు. అంటే బేసిక్గా మనకి అంటే పైన అడుగుతారండి క్వశ్చన్స్. వాళ్ళు ఏమి పెద్దగా డెప్త్కి వెళ్ళరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హ్యాండ్ వాషింగ్లోని 5th స్టెప్ ఏంటని చెప్పి అడిగారు. ర్యాండమ్గా అడిగారు, స్టెప్స్ అన్ని చెప్పమని కూడా అడగలేదు. అదే మళ్ళీ హై అలర్ట్ మెడికేషన్ ఎలా స్టోర్ చేస్తావు, నార్కోటిక్ని ఎలా స్టోర్ చేస్తావు, లేకపోతే ఇండిపెండెంట్ డబుల్ చెకింగ్ అంటే ఏంటి, ఇంకా హై అలర్ట్ మెడికేషన్ అంటే ఏంటి, ఇలా నార్మల్గా పైన క్వశ్చన్స్ అడిగారు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళైతే కొద్దిగా ఈ టాపిక్స్ అన్ని కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.